అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం జలంధర్ గారి పున్నాగపూలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 14వ భాగంలోకి ప్రవేశించాం. ఇప్పుడు చిన్న మాట. పున్నాగపూలు అంటే రచయిత్రి జలంధర్ గారు ఏ పూలను ఉద్దేశించి చెప్తున్నారో నాకైతే పూర్తిగా అర్థం కాలేదు. నాకు తెలిసిన పున్నాగ పూలు పసుపు పచ్చనివి, గొట్టం వంటి 5 రేకుల పూలు దేవాలయాల్లో ఎక్కువగా పెంచేవాళ్ళు. మునుపైతే పూజకి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మధ్యకాలంలో అయితే హైబ్రిడ్ వెరైటీ చెట్లు వచ్చేసి ఎక్కడ చూసినా ఈ పూల చెట్లే. చెట్ల నిండా గుత్తులు గుత్తులుగా విరబూసిన పువ్వులే కనువిందుగా కనిపిస్తుంటాయి. వాటికి పరిమళం ఉంటుందా? నేనెప్పుడూ ప్రత్యేకంగా గమనించలేదు. రచయిత్రేమో పరిమళం గురించి వర్ణిస్తున్నారు గనక ఏవో తెల్లని పరిమళభరితమైన పువ్వులు కాబోలు అనే సందేహం కలుగుతోంది. నేను పసుపు వర్ణపు పూలను దృష్టిలో ఉంచుకున్నాను కాబట్టే ఎన్ని వర్ణాల్లో రకరకాల రంగుల్లో థంబ్నైల్స్ తయారు చేస్తున్నా, ఒక్కొక్క భాగానికి ఒక్కో రంగులో థంబ్నైల్ తయారు చేస్తున్నా పున్నాగపూలు అన్న టైటిల్ని మాత్రం పసుపు రంగులో రాసేస్తున్నాను. దీన్ని గురించి ఫ్రెండ్స్ మీరు స్పందిస్తారుగా? నా సందేహం తీరుస్తారా? ఇప్పుడు కథలోకి ప్రవేశిద్దాం. షీలా మేడం క్లాస్ జరుగుతోంది. ఇది మైండ్ రీడింగ్ క్లాస్. అంటే ఎదుటి వాళ్ళ మైండ్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడమా మేడం? రామకృష్ణ అడిగాడు. కాదు, మనకు ఎదుటివాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు, ముఖ్యంగా మన గురించి ఏమిటి అనుకుంటున్నారు అన్నది చాలా ముఖ్యం అనుకుంటాం. కానీ అటుది ఇటు తప్ప అసలు మనం మన గురించి ఏమిటి ఆలోచిస్తున్నాం, మన వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకోవటానికి ఇది చాలా ముఖ్యమైన విషయం. దీనివల్ల లాభం ఏమిటి అన్న ప్రశ్న అందరికో కొందరికన్నా తప్పకుండా వస్తుంది. మనకు వచ్చే కష్టాలు, పరీక్షలు, నిస్పృహలు ఇవన్నీ కూడా మన మీద మనకు నమ్మకం లేకపోవడం, మన ఊహను కావలసిన విధంగా రూపుదిద్దుకోలేకపోవడం వల్ల అని ఒప్పుకుంటారా? ఎలా మేడం? అన్నీ ఒక పథకం ప్రకారం పనులు చేసినా ఫలితం ఒక్కొక్కసారి వ్యతిరేకంగా వస్తుంది. ఎందుకని? అప్పుడు ఏం చేయాలి? పరిమళ అడిగింది. గుడ్. అటువంటప్పుడు జవాబు మన లోపలికి వెళ్ళి వెతుక్కోవాలి. తప్పదు. మన లోపలి ఒక చిన్న గొంతు నీ జడ్జిమెంట్ లేకుండా నిజం చెప్తుంది. ఈ ఇన్నర్ వాయిస్ని ఫాలో అవడం నేర్చుకుందాం. ఇది మన ఈమెయిల్లో మెయిల్ డెలివరీ లాంటిది. మనం చూసినా చూడకపోయినా ఆ మెయిల్ డెలివరీ ఉంటుంది. మనం అది బల్క్ మెయిల్ అని నిర్లక్ష్యం చేస్తాం. నా జీవితం ఇలా ఉందేమిటి, ఏం చెయ్యాలి అని వాపోయే వాళ్ళు ఎవ్వరూ ఈ ఇన్నర్ వాయిస్ గురించి ఆలోచించరు. అది మెయిల్ ఇవ్వగలదు, కానీ మన చేత బలవంతంగా అది ఓపెన్ చేసి చదివించలేదుగా. మనం వద్దు అనుకుంటే మనకెప్పుడు వినిపించదు, కానీ మనం నన్ను పట్టించుకో అని అది పంపే సిగ్నల్స్ కనీసం వినడం అలవాటు చేసుకోవటంతో ప్రారంభించాలి. ఇది ఎలా పనిచేస్తుంది మేడం? కళ్యాణి అడిగింది. కళ్యాణి అంటే శ్రోతలు మర్చిపోయి ఉండొచ్చు, చిన్నతనంలో చైల్డ్ అబ్యూస్కు గురి అయిన అమ్మాయి. చాలా ఖరీదైన కారులో నుంచి మంచి చీర, మ్యాచింగ్ నగలు వేసుకుని మేడం యొక్క ప్రతి సెషన్కి వస్తుంది కళ్యాణి. తన జీవితంలో గొప్ప సెటిల్మెంట్ వచ్చినట్లు ఫీల్ అవుతుంది. కానీ దానికి కారణం షీలా మేడం సెషన్స్. అవి తనలో తెచ్చిన మార్పు అని అనుకుంటుంది. తనకేం కావాలో తెలియడం, ఆ మార్పు వల్ల తనకు ఏం కావాలో తెలియడం అనుకుంటుంది కళ్యాణి. తనకు అట్లాంటి సెక్యూరిటీ ఏదో ఉంటే గాని సుఖంగా ఉండలేను అన్నది ఆమె భావం. కళ్యాణి అట్లా అన్నప్పుడల్లా
తను ఎలా సుఖంగా ఉండగలదు అని స్వప్న కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది తెలుసుకోవాలనే జనం అడవులకు వెళ్ళిపోవడం, తపస్సులకు ఆశ్రమాలకు పారిపోవడం జరుగుతుందా మేడం? గౌరీ అడిగింది. నవ్వారు షీలా మేడం. అంతకుముందు రాత్రే డాక్టర్ జీకే పుస్తకంలో రాసుకున్నది గుర్తుకొచ్చింది. రాధకు కూడా ఆవిడ నవ్వు అర్థమైంది. నేను అనుభవంతో తెలుసుకున్నది ఏమిటంటే, ఇంత హడావిడిగా ఉండే ప్రపంచం మనను బాధ పెట్టదు. మన బాధకు కారణం మన మైండ్. అందులో నిరంతరం జరిగే సంఘర్షణ. మైండ్ని సన్యసించగలిగితే, వదిలేయగలిగితే సర్వం మన కంట్రోల్లో ఉన్నట్లే. ఇవి జీకే గారి మాటలు. అర్థమయ్యాయా? షీలా మేడం అన్నది. మరి ఈ మాటలు ఎలా వినబడతాయి అడిగింది రాధ. ఆలోచిస్తోంది. ఎప్పుడైనా తనను ఈ లోపలి గొంతు గైడ్ చేసిందా? మన సబ్కాన్షియస్ మైండ్ మనని కలల ద్వారా, అంతర్జ్ఞానం అంటే ఇంట్యూషన్ ద్వారా బలమైన ఊహగా మనల్ని తట్టిలేపాలని చూస్తుంది. అది నిరంతరం హాట్లైన్ లాగా మన సమస్యకు పరిష్కారాలు, మన భయాలకు, సందేహాలకు జవాబులు పంపిస్తూ ఉంటుంది. కానీ నిరంతరం మన మైండ్లో జరిగే నిరంతర చాటర్ వల్ల, వాగుడు వల్ల ఇవి గుర్తించం. కానీ ఎప్పుడో ఒకసారి జోన్ అవుట్ అవుతాం. ఆ న్యూట్రల్ పొజిషన్లో మనం ఈ గొంతును వినగలుగుతాం. ఇది మొదట్లో పూర్తి వాక్యంగా వినిపించదు. ఒక్క మాట ఫ్లాష్లా వెలుగుతుంది, చిన్న మాట. కానీ అవి మన మామూలు జీవితానికి కనెక్ట్ అయినట్లు ఉండదు. ఏమిటి వెధవగోల అనిపిస్తుంది. కానీ మన చెవిలో ఏదో అదృశ్య కంఠం మళ్ళీ మళ్ళీ వినిపించాలన్నట్లుగా ప్రయత్నం చేస్తే దీన్ని గురించి కొంచెం ఆగి ఆలోచిస్తే మంచిది. అది వెంటనే మన ప్రస్తుత సమస్యలకు జవాబా? ఒక మెడికో అడిగింది. ఒక్కొక్కసారి అలా ఉండవచ్చు, ఒక్కొక్కసారి భవిష్యత్తుకు సంబంధించి అవ్వచ్చు కూడా. కానీ దీన్ని నమ్మితే మీ కోర్ పర్సనాలిటీకి కావలసిన విషయాలు, ఆనందాలు, అనుభూతులు కర్తవ్యాలుగా మీరు గుర్తించగలరు. అంత సులభంగా ఇది మనను గైడ్ చేస్తుందని తెలిస్తే ఎవరైనా ఫాలో అయిపోతాం కదా మేడం. అదే తమాషా. అది సులభం కాదు. ఇది ఒక్కొక్కసారి సింబల్స్గా సిగ్నల్స్ ఇస్తుంది, కలలుగా చూపిస్తుంది, మైండ్ కూడా కొన్ని చిత్రాలు చూపిస్తుంది. కానీ ఎలా అక్కడికి వెళ్ళాలి, ఆ తర్వాత ఏం చేయాలి అని అర్థం కాదు. ఎందుకంటే మనకు ఏ మంచి విషయమైనా ఎంత గట్టిగా చెప్తున్నా వినే అలవాటు అంటే శ్రద్ధ పెట్టి వినడం తక్కువ. అందుకని ప్రారంభంలో ఇది మంచి సజెషన్ అనుకుంటే కొంత సుఖం, లేకపోతే ఇదేదో దెయ్యం గొంతో ఆత్మగొంతో అని భయపడతాం. లేదా దైవం నాకు డైరెక్ట్గా ఏదో చెప్తున్నాడు అని ఈ సందేశానికి మన సొంత అహం కొంత కలుపుకొని విన్నదానికి వక్రభాష్యాలు చెప్పేస్తుంటాం. ఇది భయంకరం కదా మేడం. ఇంతకన్నా దాన్ని వినకుండా ఉండడం మేలు. ఒక నర్సింగ్ ట్రైనీ అడిగింది. వాళ్ళమ్మ నెలకు ఒకసారి పూనకం వచ్చి కొబ్బరికాయలు, వేపాకులు, అరకిలో హారతి కర్పూరం అంటూ హడావిడి చేస్తూ ఉంటుంది. ఇదెక్కడి గోల, ఆ డబ్బుంటే నెల రోజులు పాల ఖర్చుకు సరిపోతాయి అని విసుక్కుంటాడు తండ్రి. పైగా ఆ పూనకం తర్వాత తల్లిలో ఏ మంచి మార్పు కనబడదు మరి. అవును, అందుకనే ఇంత మంచి గైడ్ను మనం వదులుకుంటాం. మన అహం తలదూర్చని కొన్ని క్షణాల్లో దీన్ని గనక వినగలిగితే ఇది గొప్ప సహాయం అవుతుంది. చాలామంది సబ్కాన్షియస్ సజెషన్ ద్వారా గురువులు తమను గైడ్ చేస్తున్నారని నమ్ముతారు. దీనికి కారణం మనం మన బ్రతుకులకి, మన పిచ్చి పిచ్చి ఆలోచనలకి దేవుడు దిగివచ్చి గైడెన్స్ ఇస్తాడా అన్న న్యూనతాభావం. కానీ అందరం కూడా అంతఃచేతన నుంచి దైవత్వపు గైడెన్స్ తీసుకోగలం. దాన్ని తెలియజెప్పేవాడే గురువు.
మేడం, ఈ వినబడే సందేశం మన ఈగో ఇచ్చే తలకాయ నొప్పి ఆజ్ఞలు అనుకోవచ్చు కదా మేడం, రామకృష్ణ అన్నాడు. అందరు నవ్వేశారు. మంచి ప్రశ్న. ఈ సబ్జెక్ట్ గురించి నాకు చాలా చాలా చెప్పాలనుంది. ఇష్టం ఉన్నవాళ్ళు నా దగ్గరకు వస్తే రెఫరెన్సులు ఇస్తాను. ఇప్పుడు సింపుల్గా మన ఈగో ఇచ్చే ఆదేశాలకు, మన అంతర్వాణి ఇచ్చే సందేశాలకు తేడా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అంతర్వాణి చిన్న మాటల్ని చాలా ఒత్తి చెబుతుంది. దీనికి ఎమోషన్ ఉండదు, నిజాలుంటాయి. ఒక్కొక్క మాటే చెప్తుంది, ఒక మెసేజ్ మాత్రం ఇస్తుంది. దీన్ని అనుసరిస్తే ఒక సాధనకు దారితీస్తుంది. ఇది ఆచరించగానే మనకు అప్పటిదాకా ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది. మన జీవితపు ప్రయాణం దిశ మారుస్తుంది. మన జీవితపు ప్రయాణం దిశ మారుస్తుంది. బోర్డు మీద రాసింది షీలా మేడం. మరి ఈగో ఎలా చెప్తుంది? ఆత్రంగా అడిగింది ఒక అమ్మాయి. తొందరపడుకు, రాస్తున్నాను. ఈగో ఇచ్చే ఆదేశాలు ఇలా ఉంటాయి. ప్రపంచ జ్ఞానం, మంచి చెడు తర్కం, మేలించి కీడించడం ఉంటాయి. చాలా భావోద్రేకం. ఆలోచనకు మరొక ఆలోచన అల మీద అలలుగా వచ్చి విరిచేయడం, చాలా ఆదుర్దాగా ఫీల్ అవ్వడం, 10 భావాలు ఒక్కసారి వచ్చి ఉక్కిరి బిక్కిరి చేయడం, మనకు పరస్పర విరుద్ధాలైన లక్ష్యాలను ఇవ్వడం, ఇలా చేస్తే అమ్మో అని భయపెట్టడం, నీ ముఖానికి అదేం జరగదు, ఇట్లాగే వ్యవహారం పాడైపోతుంది అని చెప్పడం, వెక్కిరించడం, ఇట్లాగే జరగాలి అని శాసించడం. ఇందులో ఆచరించినా మనలో ఒత్తిడి పెరగడం ఖాయం. ఏమాత్రం మార్పు రాకపోవడం, పాత సమస్యలే మళ్ళీ మళ్ళీ తల ఎత్తడం, ఇవి ఈగో ఇచ్చే ఆదేశాల లక్షణాలు. మీకు అదివరకే హెడ్ బ్రెయిన్, బాడీ బ్రెయిన్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు కొంత హోంవర్క్ చేయండి. చెప్పండి మేడం, ఉత్సాహంగా అన్నారు స్టూడెంట్స్. ఇంతవరకు మీకు అపజయాలు జరిగినప్పుడు మీ ఆలోచన సరళి దేన్ని అనుసరించింది? మీకు ఆకస్మిక ఆనందాలు, హాయి, విజయం వచ్చినప్పుడు మీ ఆలోచన సరళి దేన్ని అనుసరించింది? అయ్య బాబోయ్, ఇది చాలా కష్టం మేడం. పొద్దున్న ఏం తిన్నామో గుర్తుండదు. అట్లాంటిది అప్పుడెప్పుడు ఏమిటి ఆలోచించాం అంటే ఎట్లా మేడం గుర్తుండడం? బిక్కమొహంతో అడిగింది ఒక పిల్ల. అందరు నవ్వేశారు. అందుకే ఆలోచనలని గమనించండి అనడం. మీ చుట్టుపక్కల ఏం జరిగిపోతుంది, ఏ సినిమాలో ఏ సీన్ తర్వాత ఏ సీను, ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడి నుంచి ఏ మ్యూజిక్ కాపీ కొట్టాడు, ఇవన్నీ చెప్పగలరు. కానీ మీ జీవితాలను ప్రభావితం చేసే మీలోని ఆలోచనలు మాత్రం గమనించరే. ముందు ఆ పని ప్రారంభించండి. నవ్వుతూ గదమాయించింది షీలా మేడం. ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ చెప్పింది ఆమె. గుడ్ ఈవినింగ్ మేడం. అందరూ బయటకు వచ్చారు. స్వప్న, రామకృష్ణ, రాధ ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. ఇన్నర్ వాయిస్, ఎన్నిసార్లు దాన్ని నిర్లక్ష్యం చేశాం. ఈగో వాయిస్, ఎన్నిసార్లు దీన్ని అనుసరించి అవస్థలు పడ్డాం. మస్తిష్కంలో చాలా చాలా తలుపులు బలవంతంగా తెరుచుకుంటున్నాయి. పెదనాన్న జీవితంలో ఆలోచనలో చాలా మార్పు క్రమేణా జరిగిందని అనిపిస్తోంది కదా మేడం? రాధ షీలా మేడంను అడిగింది. అవును, క్రమేణా జరగడంలో ఆశ్చర్యం లేదు. కానీ చాలా త్వరగా నేర్చుకోవడం జరగడంలోనే ఆశ్చర్యం. అంటే పరిణామ క్రమంలో మామూలుగా ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు ఎక్కడం సహజం. అసలు ఏ మెట్లు ఎక్కాలో అర్థం కావడమే ముఖ్యం. కానీ కొంతమంది అదృష్టవంతులు లిఫ్ట్లో పైకి వెళ్ళిపోతారు. మీ పెదనాన్నకు అది జరిగింది. కాన్షియస్ లెవెల్లో జరిగే లిఫ్ట్. షీలా మేడం చాలా గంభీరంగా ఉన్నది. లేత రోజా రంగు చీరలో పూర్తిగా విచ్చిన జ్ఞాన కమలంలాగా ఉన్నది ఆమె. అది అందరికీ ఎందుకు జరగదు మేడం? కుతూహలంగా అడిగింది రాధ. ముందు అట్లాంటిది ఏదో ఉన్నదని అర్థం కావాలి. 2, ఆ స్థితి అర్థం చేసుకుని చేరుకోవాలి అన్న యాటిట్యూడ్ కావాలి. అంతకన్నా అదృష్టం ఏమిటంటే దాని గురించి తెలిసిన గైడ్ దొరకడం. నిశ్శబ్దంగా వింటోంది రాధ.
ఏవో కొత్త ప్రపంచపు తలుపులు తెరుచుకుంటున్నాయి ఆమెలో. మీ పెదనాన్న చాలా మెటీరియలిస్ట్గా ఉండేవాళ్ళు మొదట్లో, తెలుసా నీకు? మా పెదనాన్న? ఆశ్చర్యంగా అన్నది రాధ. అవును, అతనికి డబ్బు సంపాదించడంలో చాలా కిక్ ఉండేది. సంఘం డబ్బు ఉన్న వాళ్ళకిచ్చే మర్యాదలను చూసి అట్లాంటి జీవితం కావాలని కోరుకున్నాడు. చాలా గొప్పింటి పిల్ల అయిన లావణ్య స్నేహం కోరుకోవడానికి కూడా అదే కారణం. ఈ అన్నదమ్ములకు ఒక సవతి తల్లి ఉండేది. ఆవిడ పేరు రాధా అన్నపూర్ణ. పేరుకు తగ్గట్లు ఉండేది. ఆవిడ చాలా ప్రేమగల మనిషి. వీళ్ళిద్దరినీ కళ్ళల్లో పెట్టుకుని చూసేది. కానీ డాక్టర్ జీకేకి ఆవిడంటే అస్సలు నమ్మకం, గౌరవం ఉండేవి కాదు. సవతి తల్లి అనే ఊహ నుంచి బయటపడలేకపోయేవాడు కాదు. కొంతవరకు ఈ ఊహను లావణ్య కుటుంబం బలపరిచింది. ఫారిన్కి చదువుకోవడానికి వెళ్లే ముందు లావణ్య తండ్రితో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు మీ పెదనాన్న. మా పెదనాన్న బిజినెస్ చేశాడా? ఆహా, సాక్షాత్తు ఆయనే. కానీ వీళ్ళు దానివల్ల చిక్కుల్లో పడ్డారు. నడమంత్రపు సిరి చాలా సమస్యలు తెచ్చిపెట్టింది. ఎన్ఆర్ఐలు చాలా ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. వాళ్లకు సర్ది చెప్పడానికి మీ పెదనాన్న ఫారిన్ వెళ్ళారు. అయితే ఆ ప్రయాణం అతనిలో చాలా మార్పు తెచ్చింది. డైరీలో రాసుకున్న సంగతులు గుర్తుకొచ్చాయి రాధకు. ఫ్రాంక్ఫర్ట్లో గేట్ C45కి నడుస్తున్నాడు గోకులకృష్ణ. అఫీషియల్ జీవితానికి అలవాటు పడ్డ వ్యక్తిలో యాంత్రికమైన డిసిప్లిన్ ఉంటుంది. ఖరీదైన సూటు, చాలా ఖరీదైన వాచ్, నడకలో హుందాతనం, ఇవన్నీ అతను చాలా ఖరీదైన మనిషి అని చెప్తున్నాయి. కానీ ఆ గేట్ దగ్గర సెటిల్ అయిన అతని కళ్ళల్లో చెప్పలేని నిరాసక్తతను గమనించడానికి అక్కడెవరికి తీరిక, అవసరం రెండూ లేవు. ఎన్నో రకాలైన మనుషులు, చాలా ఖరీదైన ట్యాక్స్ ఫ్రీ గిఫ్ట్ షాపులు, ఎన్నో రకాలుగా మనస్సును ఆకర్షించే, మభ్యపెట్టే అందమైన వస్తువులు. వీటి మధ్య, వీటిని అందుకోవటంలో మనిషి పడే తపన మధ్య ఏదో చల్లగా చేజారిపోతుంది. ఏంటది? గుర్తించే తీరిక, ఓపిక ఎవ్వరికీ ఉండవు. ఆలోచిస్తున్న అతనికి తలనొప్పి వస్తోంది. అలా తలనొప్పి వచ్చినప్పుడు అమృతాంజనం తలకు సున్నితంగా రాస్తూ, కనుబొమ్మల దగ్గర మర్దన చేస్తూ, యుడికోలన్ గుడ్డ తల మీద మారుస్తూ, పడుకో నాన్నా. ఎవ్వరిదో గొంతది, పిన్నిది. ఏమి హస్తమది, ఎంత చల్లటి చెయ్యి, ఎంత ఆప్యాయత ఆ గొంతులో. ఏమైందామె? ఇంత ఖరీదైన వాతావరణంలో ఏమాత్రం సంబంధం లేని ఆ ఆప్యాయత పరిమళం ఎక్కడిది? సవతి తల్లి ఎంతైనా ఏ స్వార్థం లేకుండా ప్రేమ చూపిస్తుంది అంటావా? చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు, వీళ్ళ ప్రశ్నలు అవి విషబీజాలు. ఎదుటివారి మెప్పుకోలుకు ప్రాకులాడే వాళ్ళకి ఈ శాపాలు తప్పవు. నిరంతరం అంతరాత్మలాగా అది అలా చేయొద్దు నాన్న, పరుగెత్తి పాలు తాగద్దురా, మనిషి జీవితాన్ని ఆడంబరాలు శాసించకూడదురా అని వార్నింగ్లు ఇచ్చే పిన్ని దగ్గర నుంచి తప్పించుకుపోవాలన్న ఏదో ఫీలింగ్ ఎదిగేటప్పుడు అతనిలో బల్లిలా కదిలేది. దానికి తోడు మేనత్తలు, లావణ్య కుటుంబం మరింత విషబీజాలు నాటారు అతనిలో. తండ్రి చనిపోగానే ఆవిడ మౌనంగా దూరంగా పల్లెటూరుకు వెళ్ళిపోయింది. నేను హాయిగా ఉన్నాను, నువ్వు దిగులు పడకు, నీ ఆరోగ్యం జాగ్రత్త, తమ్ముడు జాగ్రత్త, ఇలాంటి బాపతి ఉత్తరాలు నెలకు ఒకటి వచ్చేది. చాలా వరకు చదవకుండానే చించేసేవాడు. ఎందుకలా? ఎందుకు చేశాడలా? ఎక్కడో మనిషికి ప్రయారిటీస్ తప్పిపోతాయి, మారిపోతాయి, మార్గాలు మారిపోతాయి. మలుపులు వచ్చినప్పుడు, చాలా బొప్పి కట్టినప్పుడు అప్పుడు ఆలోచిస్తామా? ఈ మధ్యకాలంలో ఎప్పుడూ గుర్తుకు రాని
ఆ చల్లని చెయ్యి ఇప్పుడెందుకు గుర్తుకొస్తోంది? తనకు 3 ఏళ్లప్పుడు తమ్ముడి కాన్పులో తల్లి చచ్చిపోతే తమను పెంచడానికి ఆయా లాంటి అమ్మను, పేదింటి పిల్లని 2వ భార్యగా తండ్రి ఇంటికి తీసుకొచ్చాడు. పెళ్లికి కండిషన్, ఆమె తనకంటూ పిల్లల్ని కనకూడదని. ఆయన తిరుగుళ్లకు అడ్డం రాని, నోరెత్తని అమ్మాయి. కానీ తనను తమ్ముణ్ణి ఆవిడ కమిట్మెంట్ లాగా చూడలేదు, ప్రేమతో పెంచింది. ఆవిడకు ప్రేమించకుండా ఉండడం రాదు కాబట్టి. కమలా దాస్ అన్నట్లు, మై లవ్ ఈజ్ లైక్ ఆర్మ్స్ వెయిటింగ్ ఫర్ ద బెగ్గింగ్ బౌల్ అనే రకం ఆవిడ. దీన్ని తెలుగు చేయాలంటే ఇలా చెప్పొచ్చు. కమలాదాస్ చెప్పినట్లు, నా ప్రేమ భిక్షాపాత్ర కొరకు వేచి చూచే భిక్ష వంటిది అనే రకం ఆవిడ. ఆవిడ ప్రేమను ఎన్నింటికో ఎందరికో పంచింది. అది భరించలేక చిన్నప్పుడు పోట్లాడి రగడ చేసేవాడు. తనను సముదాయించేది, కానీ ఆవిడ మారలేదు. ఆ మనిషి అంతే. ఆ పల్లెటూళ్ళలో ఎంతమందికి ఏమేం చేస్తుందో. ఆవిడ అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని లావణ్య తండ్రికి చెప్తే అది జరగనే లేదు. అది తెలిసినా తను ఎందుకు గట్టిగా అడగలేకపోయాడు? ఎందుకని? తల బెదిలించాడు గోకులకృష్ణ. ఎందుకిప్పుడు ఈ జ్ఞాపకాలు? ఏమిటి తల్లో ఈ ఒత్తిడి? నోరంతా చేదైపోయింది. కోర్టులో కేసులు, ఏవో సమన్లు. అన్నింటికీ లావణ్య తండ్రిని నమ్మాడు. చూడకుండా సంతకాలు చేసిన ఫలితం. ఎందుకో ఎక్కడికో పారిపోవాలని ఉన్నది. ఎవ్వరికీ కనబడకుండా పోవాలని ఉన్నది. ఒక్క సంవత్సరంలోనే, ఇంత చిన్న వయసులోనే 50 లక్షల రొటేషన్ చూసే తను తల్లికి నిజానికి 50,000 పంపలేడు. నీతి చంద్రికలో ఏం చెప్తారో తెలుసా? ధర్మమైన పనులు చేసేటప్పుడు వెంటనే చేసే, నీకు మాత్రం ఉపయోగించే పనులైతే కొంచెం ఆగి ఆలోచించి చెయ్యి. పిన్ని మాటలు గుర్తుకొచ్చాయి. దోసిట్లో తల పెట్టుకుని ఆలోచిస్తున్నాడు. చేతికి ఉన్న లక్షల విలువ చేసే ఉంగరం రాయి వేలుకు తిరిగిపోయి నుదుట గాయం చేసింది. అబ్బా అని చేతి నుంచి ఉంగరం తీసేశాడు. చేయి తీసేశాడు. ఎవరో చూస్తారని, చూడాలని, గౌరవించాలని ఈ వస్తు సేకరణ. ఇది మామూలు వాళ్ళు గుర్తించి పొగడ్రని, వాళ్ళు ఎంత ఆత్మీయులైనా జీవితంలో నుంచి దూరం చేసుకోవడం. నీ చేతి ఉంగరం 10 లక్షలు చేస్తుందని కొనగలిగేవాడికే కదా తెలిసేది. అందుకని ఆ స్థాయి క్లబ్బులు, స్నేహాలు పెంచుకుంటాం. కమర్షియల్ స్నేహాలు. ఏం బాధలివి? సుఖాలు అనుకున్నవి బాధలు అని ఇప్పుడెందుకు అనిపిస్తోంది తనకి? గబగబా కంప్యూటర్ తీసి అప్పటికప్పుడు పిన్ని అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యే ఏర్పాట్లు చేశాడు. ఏదో హాయ్, బాధలు దిగిపోయినట్లు ఊపిరి పీల్చుకున్నాడు. కానీ తలపోటు, తల పగిలిపోతుందన్నంత భయంకరంగా. ఎవరిదో చల్లటి చెయ్యి తల మీద. ఎవరి స్పర్శ ఇది? పిన్నె? ఇక్కడెలా? చటుక్కున కళ్ళు తెరిచాడు. ఆర్ యూ ఓకే? చల్లటి చూపు, మరింత చల్లటి మాట. ఎవరో బాబ్డ్ హెయిర్లో ఉన్న స్త్రీమూర్తి. మధ్య వయస్సు ఉండొచ్చు. కళ్ళు నీలిమణుల్లా మెరుస్తున్నాయి. ఏదో ఆప్యాయత ప్రవాహం. యా, ఐఎమ్ ఓకే. సారీ, మీరెవరు అన్న మాట అడగకుండానే అడిగాడు జీకే. ఈ మర్యాదల జనారణ్యంలో మరొకరి గోడు పట్టించుకుని ఏం జరిగిందని అడిగేవాళ్ళు అస్సలుండరు. మరి నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, జస్ట్ రిలాక్స్. ఇదిగో కాఫీ. ఐఎమ్ సారీ, మీకెందుకు ఈ శ్రమ? సారీ ఏదో చెప్పబోయాడు. పర్వాలేదు, మీ ఫ్లైటు 2 గంటలు లేటు, గేటు కూడా మారింది. రిలాక్స్ అవ్వండి, బాయ్. గబగబా హై హీల్స్ టకటకలాడిస్తూ వెళ్ళిపోయింది ఆవిడ. ఎవరిమే? ఎక్కడి నుంచి వచ్చింది?
ఆలోచిస్తూ కాఫీ త్రాగాడు. తనకు నచ్చిన కాఫీ. సాధారణంగా ఆ బ్రాండ్ తప్ప తాగడు. షుగర్ ఫ్రీ. తనకు కాఫీలో చక్కెర ఉంటే నచ్చదు. కాఫీ ఫ్లేవర్ పోతుందని ఫీలింగ్. మెల్లగా లేచి వెళ్ళి ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాడు. నిజంగానే తన ఫ్లైట్ 2 గంటలు లేటు. బహుశా ఆ ఫ్లైట్కు సంబంధించిన క్యాబిన్లో తను ఉన్నాడు కాబట్టి విచారించి ఉంటుంది. చేతిలోని మాత్ర వైపు చూశాడు. మాత్ర పేరు చూసుకున్నాడు జీకే. తనకు చాలా పెయిన్ కిల్లర్స్ ఎలర్జీ, ఈ ఒక్క బ్రాండ్ తప్ప. ఈమెకెలా తెలుసు? గభాలన లేచి ఆవిడ వెళ్ళిన గేట్ దగ్గరికి పరిగెత్తాడు. క్యూ మెల్లిగా జరుగుతోంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కాబట్టి ముందు వెళ్ళిపోయారా? పిచ్చివాడిలా వెతికాడు. లగేజ్ వదిలేసి వచ్చానని గుర్తుకొచ్చి పరుగున తన గేట్ దగ్గరికి మళ్ళీ వచ్చాడు. నమ్మకంగా కళ్ళు మూసుకుని మాత్ర వేసుకుని కుర్చీలో పెట్టుకున్న కాఫీ తాగాడు. రిలాక్స్ అయ్యి నిద్రపోయాడు. గేట్ మారాలన్న అనౌన్స్మెంట్కు ప్యాసింజర్ల హడావిడికి నిద్రలేచాడు. ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు సరే, ఆవిడ గేట్ మారుస్తారు అని అప్పుడే ఎలా చెప్పింది? బహుశా విమానాశ్రయంలో పనిచేసే వ్యక్తే. వాళ్లకు అయినా అంత త్వరగా తెలుస్తుందా ఏమో. గబగబా లగేజ్ తీసుకుని అనౌన్స్మెంట్ ఇచ్చిన మరో గేటు వైపు నడిచాడు. కూర్చుని రిలాక్స్ అయ్యి తన బ్యాగ్ తీశాడు. ఏదో పుస్తకం. ల్యాప్టాప్ బ్యాగ్లో ఏమిటా అని చూశాడు. అసెన్షన్ మాస్టర్స్ అన్న పుస్తకం. ఇది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందా అని తల తిప్పి చూశాడు. కవర్ పేజీ మీద ఉన్న లేడీ నాదా బొమ్మ. గభాలన పుస్తకం విప్పాడు. వెన్ యూ డూ ఎ గుడ్ డీడ్ ఐఎమ్ విత్ యూ లేడీ నాదా అని రాసి ఉంది. పుస్తకం మీద ఉన్న బొమ్మ మరొకసారి చూశాడు. ఆశ్చర్యం. తనను పలకరించిన ఆ నీలిమణుల కళ్ళు కలిగిన దేవత లాంటి స్త్రీ. వణికిపోతూ ఆ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఇండియా చేరేదాకా చదువుతూనే ఉన్నాడు. అసెర్షన్ మాస్టర్స్, లాస్ ఆఫ్ కర్మ, డివైన్ డైరెక్టర్. ఎర్త్ ఫీల్డ్ రాంగ్ వైబ్రేషన్తో సర్వనాశనం అయిపోతుంటే భూమి మీద ఉండే కొందరు దైవాత్మల సహాయంతో భూమి సర్వనాశనం ఆపాలని దైవత్వపు ఆధిపత్యం పక్కన పెట్టి ఈ ప్రపంచంలోకి వచ్చిన సనత్కుమారుడు, ఆయనతో దిగివచ్చిన 1,44,000 దైవాత్మలు. ప్రపంచవ్యాప్తంగా వీరు భౌతిక రూపాలు దాల్చి కొన్ని చోట్ల మరికొన్ని పరిస్థితుల్లో ఉత్తమ ఆత్మలను ప్రచోదయ శక్తితో నడిపిస్తూ, కొందరిని థాట్ వైబ్రేషన్తో గైడ్ చేస్తూ, అవసరమొస్తే కాంతి శరీరాలు భౌతిక రూపం దాలుస్తూ, ఎన్నో విధాల ఎన్నో పద్ధతులతో మనుషుల థాట్ వైబ్రేషన్స్ని ప్రేమ, కరుణ, దయ, విజ్ఞానంగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటారట. హిమాలయన్ మాస్టర్లు, మహారుషులు, కొంతమంది తత్వవేత్తలు, కొంతమంది పీఠాధిపతుల్ని, రాజ్యాధిపతుల్ని ప్రభావితం చేసి ఆ ఖండాల వైబ్రేటరీ లెవెల్స్ మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అదొక వింత అద్భుత ప్రపంచం. తనలాంటి పరమ మూర్ఖులు చిన్నతనంలోనే గొప్పవాణ్ణి అయిపోవాలన్న మూర్ఖత్వంతో ఎందరినో దుఃఖపెట్టి, తనకు సుఖం హాయి ఏమిటో తెలుసుకోకుండా వెధవ పనులు చేస్తుంటే, వారికి అందకుండా తెలియకుండా సూక్ష్మదేహాలతో సంచరిస్తూ కన్నీరు తుడుస్తూ, ఏ చిన్న మంచి పని చేసినా చల్లటి హస్తాలతో ఆదరిస్తూ, ఇంతకీ తను ఏమి చేశాడని ఆ తల్లి, ఆ చల్లని కళ్ళ తల్లి దీవించింది? గుర్తుకొచ్చింది. ఎన్నాళ్ల క్రితమో చెయ్యాల్సిన పని పిన్నికి డబ్బు పంపడం. ఎలాగూ అకౌంట్స్ సీజ్ అయిపోతాయని తెలిసి అనాథ పిల్లలకు డొనేషన్ ఇవ్వడం. ఇదేం తను ప్రత్యేకంగా గొప్ప మనసుతో చేయలేదే. అయినా గాలికి కొట్టుకుపోయే పేలాల పిండి ఎలాగూ చేయి జారింది కదా అని కృష్ణార్పణం అన్న ఫలితం ఇంత గొప్పగా ఉంటుందా? పశ్చాత్తాపం 10ంతల ఫలితమిస్తుందా? ఏమిటి తమాషా? ఆ పుస్తకంలో ఎన్ని కథలు,
ఈ డివైన్ మాస్టర్లు ఎంతమందిని ఎన్ని విధాలా గైడ్ చేస్తున్నారో కదా. ఎయిర్పోర్ట్ ఫార్మాలిటీస్ తర్వాత బయటకొచ్చాడు జీకే. సెక్రటరీ రిసీవ్ చేసుకున్నాడు. అరెస్టు వారెంట్ వచ్చిందని చెప్తారేమోనని భయపడ్డాడు. ప్రస్తుతానికి ప్రమాదం ఆగింది సార్. ఎవరో చాలా హయ్యర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి మన కేసులో ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారట. ఎటో చూస్తున్నాడు. ఆనందం కన్నా ఆశ్చర్యంగా ఉంది. మనస్సులో 100 సార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. కృతజ్ఞతలు చెప్పండి. డివైన్ ఎనర్జీ ఫీల్డ్ మీకోసం మరింత తెరుచుకుని మీకు మరింత ఎనర్జీని, జ్ఞానాన్ని ఇస్తుంది. మీ నుంచి ఈ మహాత్ములు ఏమీ ఆశించరు. వారు సుసంపన్నులు. మీరు వారిని గుర్తించి గౌరవించి కృతజ్ఞత చెప్పడం వలన మీ వైబ్రేటరీ లెవెల్, మీ చుట్టుపక్కల వైబ్రేషన్స్ పాజిటివ్ అవుతాయి. మీ చుట్టూ హాయి ఏర్పడుతుంది. కానీ మీరు అడిగితే తప్ప వారు మీ జీవితంలోకి అడుగు పెట్టలేరు. కారణం మనిషికి ఉండే ఫ్రీ విల్. మీ వ్యక్తిత్వపు స్వాతంత్రాన్ని, మీ అహాన్ని వారు దాటి రాకూడదు. అది డివైన్ లా, అంటే అది దైవ చట్టం. కొన్ని మొక్కులు ఫలించడానికి కారణం ఇదేనేమో. మీ జీవితాన్ని బాగు చేయమని మీకు తెలిసిన దేవుణ్ణి ప్రార్థించి మీరు ఆహ్వానిస్తారు. ఆ మార్పు రాగానే కృతజ్ఞతగా మీరు ఒక మంచి పని చేస్తారు. కానీ కేవలం స్వార్థం కోసం దైవంతో బిజినెస్ చేస్తే ఫలితాలు శూన్యం. మీరు ఆపాదించుకునే ఫలితాలే. గమనిస్తే వాటి రిజల్ట్ వలన మీ వ్యక్తిత్వంలో మార్పు, ఆలోచన విధానంలో మార్పు కనిపించదు. అప్పుడు మీ ప్రయత్నం ఫలించనట్లే. ఆ తాత్కాలిక విజయం కనీసం తాత్కాలికమైన మార్పు కూడా మీలో రానియ్యదు. మీ స్వార్థాల వల్ల మీరు మీ గొయ్యిని మీరే తవ్వుకుంటూ ఉంటే మీకు మీరు సహాయం చేసుకోలేరు. మీరు మరింత కర్మబంధితులై భూదేవతా శక్తిని మరింత క్షీణపరిస్తే వారు భరించలేరు. కానీ మీరు మనస్ఫూర్తిగా చేసే ఒక మంచి వైబ్రేషన్ వల్ల ఎంత చిన్నదైనా మీ వాతావరణంలో మార్పు చిన్నగా ప్రారంభమై పెద్దదై ప్రపంచాన్ని తాకవచ్చు. పాత్ర ఎరిగి పరిణామం. ఇదే వారి దృక్పథం. ఆ పుస్తకం చదివిన తర్వాత ఇదంతా అర్థమైంది అతనికి. ఇంకెంత ఉన్నదో అర్థమవ్వడానికి అనిపించింది. సెక్రటరీ ఏదో చెప్తున్నాడు. ఇంటి దగ్గర ఆగాడు జీకే. పెద్ద మేడ, నౌకర్లు, హడావిడి. లోపల లావణ్య, ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. నేనిప్పుడే లాయర్తో మాట్లాడాను. వీలైనంత వరకు బ్లాక్ దాచేయాలి. గబగబా మాట్లాడేస్తోంది లావణ్య తల్లి. కాబోయే అల్లుడి గురించి జాగ్రత్తలు తీసుకుంటూ అంటోంది. అదంతా తన బిడ్డకు రావాల్సిన డబ్బేగా. వీరెవ్వరికీ తను వ్యక్తిగా ఏమైపోతున్నాడో అనవసరం. తన డబ్బు, తన పలుకుబడి, తన శక్తి, తన సహాయం ఇవన్నీ ఉపయోగించుకొని పైకి వచ్చే వీరంతా నిమిత్త మాత్రులు. ఎవరి స్వార్థం వారిదే. అతని కళ్ళ ముందు ఇంగితం తలుపులు తెరుచుకుంటోంది. కుహనా ప్రపంచం కరిగిపోతోంది. అయ్యో డార్లింగ్, ఉంగరం ఏమైంది? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. పారేసావా? లావణ్య చెయ్యి పట్టి గుంజుతోంది. గుచ్చుకున్న ఉంగరం తీసి ఎయిర్పోర్ట్లో బ్యాగ్లో పెట్టాడు. అతనికి గుర్తుంది. కానీ లావణ్య అరుస్తుంటే ఏం మాట్లాడలేదు. దాని ఖరీదు ఇప్పుడెంతో తెలుసా? గబగబా మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళంతా. ఖరీదు, ఖరీదు, ఖరీదు. మనిషికి ఇవిచ్చే ఖరీదు. కానీ అసలైన విలువ అదెవరిస్తారు? యోగ్యత అదెవరిస్తారు? ఉంగరం పోయింది అనుకుంటే ఎందుకు ఇంత రిలీఫ్గా ఉన్నది తనకి? నిజంగా పోతే ఆలోచిస్తున్నాడు. కొన్ని పోతే ఇంత హాయా? ఎప్పుడు తను ఇలా ఆలోచించలేదే. ఆ సాయంత్రం ఎవ్వరికీ చెప్పకుండా దాన్ని అమ్మేశాడు. కొన్ని లక్షల డబ్బు.
అటువంటివి కొనేవాళ్ళు వేరే ఉంటారు. ఉంగరం రూపంలో తన చేతిలో ఇరుక్కుపోయిన డబ్బు, దానికి శాప విముక్తి జరిగినట్లు, తన చేతిలో నోట్లకు వచ్చినట్లు అనిపించింది అతనికి. తన పనివాళ్లకు సెటిల్మెంట్లు చేయించాడు మూడో కంటికి తెలియకుండా. మిగతా డబ్బు పట్టుకొని కారెక్కాడు. ఎక్కడికి అని అడగను సార్, కానీ ఇప్పుడేమైపోయిందని. మనం గెలుస్తాం సార్, సెక్రటరీ అంటున్నాడు. సెక్రటరీ కంట్లో తడి పెట్టించే ఏదో ఒక మంచి పని చేశానన్నమాట. కానీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు మార్క్స్. అన్నీ తాత్కాలికమే. తన లోపల ఏదో కరగడం, ప్రవహించడం ప్రారంభమైంది. ఆ రెండు ఇంద్రమణుల్లాంటి కళ్ళు. అవి చేసిన పని ఇది. కారు పిన్ని ఉండే పల్లెటూరుకు దూసుకుపోయింది. ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. షీలా అన్నది. రాధ, షీలా మేడం కలిసి డైరీలు చదువుతున్నారు. అప్పుడప్పుడు కృష్ణ వచ్చి మౌనంగా కూర్చుని వాళ్ళ డిస్కషన్ వింటూ ఉంటాడు. డాక్టర్ పిళ్ళై వాళ్ళతో ఎక్కువ టైం గడపలేకపోతున్నాడు. కారణం, అతని భార్య చనిపోయింది ఇటీవల. అవిటి బిడ్డ ఉన్నాడు ఇంట్లో. రామకృష్ణకు షీలా మేడం ఇచ్చిన ఇన్నర్ వాయిస్ ట్రైనింగ్ చాలా ఉపయోగించింది. తన ఈగో వాయిస్కు ఇన్నర్ వాయిస్కు తేడా తెలిసింది. అపరూప సాంగత్యానికి అర్థం తెలిసింది. రాధ బానిసత్వం నుంచి బయటపడడానికి ఎంత ప్రయత్నం కావలసి వచ్చిందో ఇప్పుడు అర్థమవుతోంది. అపరూపలో స్వతంత్ర భావాలు గౌరవించదగినవి అన్న గమనింపు వస్తోంది రామకృష్ణకు. అతనికి జబ్బు చాలా వరకు తగ్గిపోయింది. డాక్టర్ జీకే హాస్పిటల్ మీద ప్రేమతో అప్పుడప్పుడు అపరూపతో కలిసి వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. పెళ్ళైన మేమిద్దరం ప్రస్తుతం లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నాం అని పక్కపక్క నవ్వే అపరూప ఏం చెప్పాలనుకుంటుందో అందరికీ అర్థమవుతుంది. లివింగ్ రిలేషన్షిప్లో ఉండే స్వతంత్రత పెళ్లిలో కనిపిస్తే బహుశా ఇన్ని పెళ్ళిళ్ళు కోర్టు గుమ్మాలు ఎక్కవేమో. వివాహ వ్యవస్థ అద్భుతమైనదే, కానీ సిస్టమ్ మారాలి. ఆవేశం, హంగామా అణిచిపెట్టడం, అది ఏ వైపు నుంచి కూడా ఉండకూడదు అన్న పాయింట్ అర్థమవుతుంది. పెళ్ళిళ్ళు కుదిర్చే మ్యారేజ్ బ్యూరోలు కూడా కమిషన్ల సంగతి పక్కన పెట్టి లైక్ మైండెడ్ పీపుల్ని కలపాలని కౌన్సిలింగులు నిర్వహిస్తున్నాయి. మా మ్యారేజ్ బ్యూరో నుంచి జరిగిన పెళ్ళిళ్ళు 3 వసంతాలు కలిసి ఉన్నారు కాబట్టి అని ఫంక్షన్లు నిర్వహిస్తోంది మ్యారేజ్ బ్యూరోలు. అనాసక్త నిరాసక్తత పెళ్లిలో ప్రవేశించగానే తీసుకోవలసిన జాగ్రత్తలు, శారీరక మానసిక నిర్లిప్తత నుంచి ఎలా బయటపడాలో నిర్ణయాలు తొందరపాటుతో కాకుండా, తప్పనిసరి సర్దుకుపోవడాలు కాకుండా ఆరోగ్యవంతమైన సమాజానికి అపరూప, రామకృష్ణ చాలా కృషి చేస్తున్నారు. అనాసక్తత, నిరాసక్తత పెళ్లిలో ప్రవేశించగానే తీసుకోవలసిన జాగ్రత్తలు, శారీరక మానసిక నిర్లిప్తత నుంచి ఎలా బయటపడాలో పరిష్కారాలు, నిర్ణయాలు తొందరపాటుతో కాకుండా చేసుకోవటం, తప్పనిసరి సర్దుకోపోవటాలు ఉండకుండా ఉండటం, ఇలా ఆరోగ్యవంతమైన సమాజం కొరకు అపరూప, రామకృష్ణ చాలా కృషి చేస్తున్నారు. కుళ్ళిన పండును గంపలో ఉంచి పళ్ళన్నీ బాగున్నాయని ఏమారకూడదు. పండు 150 రూపాయలదైనా కుళ్ళిన పండు బుట్టలో ఉన్న అన్ని పళ్లను నాశనం చేస్తుంది. అలాగే మనుషుల్ని తెలివి తెచ్చుకోనియకుండా భరిస్తే భరించలేని పనులు చేస్తారు. ఇలా అని అపరూప అంటుంటే ఆలోచిస్తున్నాడు రామకృష్ణ. ఆమె అనే మాటల్లో తప్పేమిటి అని అడిగి ఆమెను విమర్శించే బంధువుల్ని దూరం పెట్టడం ప్రారంభించాడు. ఏమనుకుంటారో ఇతరులు అన్న బాధపోయి మనతో ఏకీభవించే వాళ్ళు
మనవాళ్ళు అన్న సిద్ధాంతానికి వచ్చేశాడు. అపురూపకు వెనుక అండ ఉన్నది కాబట్టి అంత గుండె ధైర్యమా ఆలోచిస్తూ ఉంటుంది స్వప్న. లేదు స్వప్న, ఎవ్వరూ లేకపోయినా ఆమె అట్లాగే ఉంటుందేమో. ఉండవలసింది ఆమెలోని నైతిక బలం అంటుంది రాధ. స్వప్న ఇప్పుడు రాధ మీద ఆరాధనను మెల్లిగా తన వ్యక్తిత్వ వికాసానికి ఆలంబనంగా మార్చుకున్నది. రాణి తనతో కాపురానికి పనికిరాదు కాబట్టి అని విడాకులు అడుగుతూ నోటీస్ పంపించాడు రాణి భర్త. రాణి వణికిపోయింది. ఏ, ఇంకా అతను కావాలనుకుంటున్నావా అడిగింది వెటకారంగా పరిమళ. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు గద్దించాడు వెనక నుంచి కృష్ణ. తల వంచుకున్నది పరిమళ. అది కాదు డాక్టర్ గారు, నాకు విడాకులిచ్చినా విస్తరాకులిచ్చినా ఏం పర్వాలేదు. వాడిలాంటి తండ్రి సుందరకు లేకపోతేనే మంచిది. కానీ నేను విడాకులిస్తే మరొక ఆడపిల్లను మభ్యపెట్టి పెళ్లి చేసుకుని చేతుల్లో ముఖం దాచుకున్నది రాణి. పిళ్ళైని రామకృష్ణను పిలిపించి మాట్లాడాడు డాక్టర్ కృష్ణ. భార్యకు పిల్లాడి పోషణకు డబ్బులిచ్చి కొంత మనోవర్తి సెటిల్ చేసి హాస్పిటల్ ఖర్చులు భరించి ఇట్లాంటి ఫిట్టింగులతో లీగల్ నోటీస్ ఇప్పించాడు రామకృష్ణ. ఆ తర్వాత రాణి భర్త అయిపులేడు. రాజారావు ఆరోగ్యం మెరుగుపడింది, కానీ రాధే అర్థం కావటం లేదు. ఆమె పద్ధతిలో సేవలో మార్పు లేదు, కానీ ఏదో దూరం ఇద్దరి మధ్య. ఎప్పుడు దగ్గరతనం ఉన్నది? నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావో ఆమె చెప్పిందిగా. రాధకు భయపడ్డవేమిటి? నాన్సెన్స్, విరగదీయను అని అది వరకులా అనుకోలేకపోతున్నాడు రాజారావు. మీరు అనవసరంగా హాస్పిటల్ బిల్లు కట్టక్కర్లేదు, ఇంటి నుంచి చెకప్కు రావచ్చు అని ఎప్పుడో చెప్పేశాడు కృష్ణ. కానీ రాజారావుకు ఇంటికి వెళ్దామన్న ఉత్సాహం లేదు, ఇక్కడే ఉండిపోదామన్న ఆతృత లేదు. ఆలోచిస్తున్న రాధను చూస్తుంటే భయంగా ఉంది రాజారావుకు. హాస్పిటల్కి ఆస్తులు రాసిద్దాం అనుకుంటున్నారా అని అరిచింది అత్తగారు. అర్థమవటం లేదు వాళ్ళెవ్వరికీ. అప్పుడప్పుడు వెళ్ళి రాధ పలకరించి వస్తోంది, కానీ పట్టించుకోవడం లేదు. రాధ భయపడ్డట్టు, చెప్పిన మాట విన్నట్లు, తల వంచి మాట పడినట్లు మిగతా కోడళ్ళు ఉండరని తెలుసు అత్తగారికి. ఈ రోగం పుణ్యమా అని కోడలి వలలో కొడుకు పడిపోయాడని అనుమానంగా ఉన్నది ఆమెకు. సంసారం ఏమైనా పోయినా పట్టదేమో, ఎన్నాళ్ళుంటారు ఈ హాస్పిటల్లో? బిల్లులు బాగానే లాగుతున్నారుగా, అందుకని కారణాలు ఏవో చెప్పి ఆపేస్తున్నారు మిమ్మల్ని అరచింది లావణ్య కూడా ఒకరోజు. తండ్రికి వైరల్ ఫీవర్ అని చూడటానికి వెళ్ళింది రాధ. లావణ్య చెలరేగడం చూసి భయపడుతున్నాడు తండ్రి, కానీ ఆమెను ఆపే శక్తి లేదు. ఇప్పుడు సరే, ఎప్పుడు ఆపగలిగాడని సూటిగా చూసింది రాధ. సంసారం ఏమైపోయినా పట్టదేమో, ఎన్నాళ్ళుంటారు ఈ హాస్పిటల్లో? బిల్లులు బాగానే లాగుతున్నారుగా, అందుకని కారణాలు ఏవో చెప్పి ఆపేస్తున్నారు మిమ్మల్ని అరిచింది లావణ్య. లావణ్య కూడా ఒకరోజు సూటిగా చూసింది రాధ. అమ్మా, నువ్వు ముందు నీ సంసారం గురించి పట్టించుకో. నాన్న ఇలా ఉండగా పిక్నిక్లు ప్లాన్ చేయకు. ఆయన నీ బాధ్యతలు చాలా చాలా చేశాడు. మండిపోయింది లావణ్యకు. అంటే నాకే నీతులు చెప్పే లెవెల్కి ఎదిగిపోయావా? అస్సలు గద్దరి వాళ్లకు కొన్ని టెక్నిక్లుంటాయి, ఎదుటి వాళ్లను మాట్లాడనియ్యనివి. ఆ ప్రయోగాలన్నీ నవ్వుతూ చూస్తోంది రాధ. ఆశ్చర్యంగా చూస్తున్నాడు తండ్రి. అరచి అలసిపోయి సోఫాలో జుట్టు విరబోసుకొని కూలబడిపోయింది లావణ్య. మెల్లిగా లేచి వెళ్ళి చల్లటి నీళ్ళిచ్చి, అరవకమ్మా, నీకు కూడా బీపీ వచ్చే వయసు. నేను నాన్న దగ్గరుంటే నువ్వు నీ ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళొచ్చు అనుకుంటున్నావు కదూ? నాకు అన్నయ్య చెప్పాడు. సారీ, నాకు అన్నయ్యకు కూడా నువ్వు నాన్నని వదిలి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు. నన్ను నువ్వెప్పుడూ పట్టించుకోలేదు, కానీ వాడి కన్న తండ్రిని అలా నిర్లక్ష్యపరిచి వెళితే
అన్నయ్య కోపం వస్తుంది, స్పష్టంగా చెప్పాడన్నయ్య. ఒక్కొక్క మాట విశదీకరించినట్లు చెప్పింది రాధ. చేతిలో గ్లాస్ అలాగే పట్టుకుని కొరకొర భర్త వైపు చూసింది లావణ్య. ఆమెను రాధ అంత మానసికమైన దెబ్బ కొడుతుందని అనుకోని తండ్రి ఆశ్చర్యపోయాడు. రాధమ్మలో ఎంత మార్పు అనుకున్నాడు. కానీ వాడి కన్న తండ్రిని అలా నిర్లక్ష్యపరచి వెళితే అన్నయ్య కోపం వస్తుంది, స్పష్టంగా చెప్పాడన్నయ్య. ఈ మాటలకి లావణ్య కన్న తండ్రి పటపటా కొరికింది పళ్ళు. ఏం కాదా? ఓరగా చూస్తూ అడిగింది రాధ. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? చెయ్యెత్తింది లావణ్య. నవ్వుతూ చెయ్యి పట్టుకున్నది రాధ. అమ్మా, ఇంత కోపంతో రాక్షసిలా ఉన్నా ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉన్నావు. మంచిగా ఉండవే, మరింత బాగుంటావు. వస్తాను నాన్న, ఫోన్ చేస్తాలే అని ఎవ్వరికీ ఏమీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది రాధ. రాధ మాటల్లో ఇంకెవరి మాటలు ధ్వనించాయి. ఇంత అందంగా ఉంటావు లావణ్య, కొంచెం మంచిగా ఉంటే ఎంత బాగుంటావో తెలుసా అనేవాడు జీకే కూడా. తనకు మంచి ఎవరు మిగిల్చారని. డాక్టర్ జీకే తన మాట వినకుండా దారి మార్చుకుని ఏదేదో చేస్తూ తనకు కసి పుట్టించకుండా ఉండి ఉంటే తన జీవితం ఎంత బాగుండేది. ఒక్కసారి జీకే ఆరాధన తెలిసి అనుభవించిన తను అతన్ని ఎందరిలోనో కసితో వెతుక్కుని భంగపడింది. కానీ బావుకున్నదేముంది? తను ఎంతో ప్రేమించిన జీకేని దెబ్బతీయాలని, తన పరువు రక్షించుకోవాలని పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి ఏనాడూ తనను ప్రశ్నించలేదు. ఇవాళ నిజం తెలియని కొడుకు తండ్రిని సొంత తండ్రి అనుకుని విపరీతంగా ప్రేమిస్తున్నాడు. కానీ తన బిడ్డ కాదని తెలిసే భర్త తన కొడుకును అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆలోచిస్తోంది లావణ్య. ఆమెను నిస్సహాయంగా చూస్తున్నాడు భర్త. ఆమె ఎక్కువగా బాధపడ్డా భరించలేని తమాషా వ్యక్తిత్వం అతనిది, ఆ భర్తది. లావణ్య సెల్ తీసుకొని వరల్డ్ ట్రిప్ క్యాన్సిలేషన్స్ చెప్తోంది. క్యాన్సిల్ చేయమని చెప్తోంది ఫోన్లో ఎవరితోనో. రాధ, షీలా మేడం కూర్చుని డైరీలు తీశారు. కృష్ణ కూడా ఉన్నాడు. లోపలికి రావచ్చా మేడం? సుందర్ తలుపు దగ్గర నుంచుని అడిగాడు. రా అన్నది షీలా మేడం. ఏం రవి అన్నది వాడిని దగ్గరకు తీసుకుంటూ. ఏం లేదు, మీరు నాకు ఇవాళ పున్నాగ పూల జడ కట్టి ఇవ్వడం మర్చిపోయారే? రాధవంక చూస్తూ అడిగాడు సుందర్. మర్చిపోలేదు సుందర్, నువ్వు కనబడలేదని మీ అమ్మకి ఇచ్చి వచ్చాను అన్నది రాధ. ఆమెనే కనురెప్పవాల్చకుండా చూస్తున్నాడు కృష్ణ. అస్సలు అతని వంకే చూడలేదు రాధ. చాలా జీవితాలు చదివిన షీలా మేడంకు అక్కడి పున్నాగ పూల గాలి ఏదో చెప్తోంది. ఓహో, డాక్టర్ కృష్ణ క్లినిక్లో నువ్వు అల్లిన మాలేనా కనబడుతోంది? మరి నాకు ఒకటి ఇవ్వచ్చుగా అడిగింది షీలా. తప్పకుండా మేడం. సుందర్, రేపటి నుంచి నేనిక్కడ ఉన్నంతకాలం 2 మాలలు అల్లిస్తాను. మేడం క్లినిక్లో కూడా పెట్టు. ఇక్కడ ఉన్నంతకాలం ఈ మాట సుందర్ను, కృష్ణను, షీలాను బలంగా తాకింది. ఏమిటి రాధా, ఇక్కడ ఉన్నంతకాలం అంటున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? సూటిగా అడిగింది షీల. భయంగా చూస్తున్నాడు కృష్ణ. ఎప్పుడో ఒకరోజు ఆమె వెళ్ళిపోకుండా ఎలా ఉంటుంది? అదేమిటి మేడం, ఇదేమన్నా పుట్టిల్లా ఉండిపోవడానికి? నాలాంటి వాళ్ళకి పుట్టిల్లు ఉన్నా లేనట్లే. నవ్వుతూ అన్న ఆ మాటల్లో సన్నటి విషాదం. పరీక్షగా చూస్తోంది షీల. ఈ సంభాషణ కోసం ఆమె చాలా రోజులుగా ఎదురుచూస్తోంది. సుందర్ని ఆడుకోమని పంపించేసింది. మేడం, నాకేదన్నా ఉద్యోగం ఇస్తారా? ముఖంలో నవ్వు ఉన్నా మాటల్లో గంభీరత. తప్పకుండా. ఏమైంది ఇప్పుడు?
తను రాజారావు స్నేహితుల ఇంటికి వెళ్ళడం, ఆరాధన ఇంటికి వెళ్ళడం, అక్కడ సంభాషణ, ఆమెను రాజారావు మిస్ అవ్వడం, ఆమె అతడితో బ్రతకాలని అనుకోవడం అంతా చెప్పింది. అక్కడున్న ఆ ఇద్దరికీ ఈ విషయం తెలిసినా మధ్యలో అడ్డం రాకుండా విన్నారు. అతను ఆమెతో, ఆ బిడ్డతో బ్రతకడం ఆ ముగ్గురికి ముఖ్యం మేడం. ఆ తరువాత నేను అత్తగారింటికి వెళ్ళలేను. అమ్మగారిల్లేమో ఓటి గూడు. అమ్మ నన్ను భరించలేదు. అందుకనే ఏదైనా ఉద్యోగం చూసుకొని నా బ్రతుకు నేను బ్రతుకుదాం అనుకుంటున్నాను. బయట ఉద్యోగం చేసే కెపాసిటీ నాకు ఉందో లేదో తెలీదు. కానీ ఇక్కడి ఉద్యోగం అంటే పెదనాన్న గుండెల మీద పడుకున్నట్లుంది. ఆ హాయ్ చాలు నాకు. షీలా మేడం, కృష్ణ ముఖాలు చూసుకున్నారు. దీనికి రాజారావు గారు ఒప్పుకుంటారా? షీలా అడిగింది. ఆ రోజు అతను తన దగ్గరకొచ్చి పడిన తపన ఆమె గుర్తుంది. అతనికి చాయిస్ లేదు మేడం. రాధగారు కరెక్ట్ ఆలోచిస్తూ అన్నాడు కృష్ణ. కరెక్ట్. అతనికి చాయిస్ ఇవ్వడం మంచిది కాదు మేడం. ఆ జీవితంలో అతడు ఇమిడిపోవడం అందరికీ మంచిది అన్నది రాధ. రాధ లేని జీవితం రాజారావుకు ఎంత కష్టమో షీలా మేడంకు తెలుసు. కానీ నిట్టూర్చిందామె. ఇక్కడితో జలంధర్ గారి రచన పున్నాగపూలు 14వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.